ఆడే. అవునా అది ఆఫ్ సైడ్. ప్లే లాంగ్ రా. గేమ్ 10 బంతులు టార్గెట్. రాత్రి నీ ఇష్టం. వెనకాల బోర్డు తెలుగు భాషలో నాకు నచ్చని లేదు నేను అందుకే 10 పెట్టుకున్నాడు. 10 బంతులు టార్గెట్. గుడ్ ఇన్నింగ్స్. అవునా బ్యాటింగ్ ముందటోడు కొట్టేది ప్రీమెడిటేటెడ్ ఆడే. కొడదామనుకున్నా ఫీల్డర్ లేడు అని. ఆఫ్ సైడ్ అట్టే కొట్టుంటే వెళ్ళిపోయేది. అట్టే కొట్టాల్సి కవర్స్ మీద కొడదామనుకుని. ఫైటింగ్ కలిసాను. ఎన్నో ఇది 14th ఓవర్ 13.3. స్కోరర్ వస్తుంది. వేస్తాడు 70 సార్. మంచిగా వేస్తున్నాడు దేవుడికి తగిలి. మా ఊర్లో దెబ్బలంటే ఏం తెలుసు? దెబ్బలై అది తెలుసు. దెబ్బలై వేస్తావా దెబ్బ? గుడ్ కాల్ దే గుడ్ కాల్. వెల్డన్ 2 బంతులైనాయి. గ్రేట్ షాట్ దేవ్, గ్రేట్ షాట్ బాయ్. 8 బంతులే. 20 ఆడమని చెప్పా. ఆడకపోతే డోంట్ కంప్లైంట్. 20 లేవు. ఎందుకు లేవు? ఉన్నాయి ఇంకా 5 ఓవర్లు ఉన్నాయి. 6 ఓవర్లు. నో బాల్. నో వికెట్. రన్ బాల్. 3 దేవ్ చేసుకో రా నువ్వు. ఇచ్చిండే ఫ్రీ హిట్ కి నువ్వు వచ్చుంటే బాగుండేది. అవన్నీ వద్దు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సస్తున్నాను నేను. కాన్ఫిడెన్స్ కోసం ఎందుకు మనకు అవసరం? ఇడికి కూడా కావాలి. సస్తున్నాను నేను. బాలా కమాన్ దా 6 నోబిచ్చాడు. 3 రన్లు వచ్చేది. అది నేను అది చదువుతుంది. నేను నీలాగే చెప్తా. కరెక్ట్. వాట్ యు సెడ్ ఈజ్ నాట్ రాంగ్. కాకపోతే ఉన్నాము. అదంతా వద్దు. ఇప్పుడు ఎక్స్ట్రా అయింది అని యూ కమ్ హియర్. జరంగడ్ ఎందుకు వచ్చేది? బాలా ఫ్రీ హిట్ రా. ఏసి కొట్టు దెబ్బలై. యా గాట్ ఇట్. చెప్పు బ్రో దెబ్బలేనా? మిస్ చేసిన స్వామినా ఫీలింగ్? ఎగుతారు వాడిని పడబెట్టి చేయను. నేను చేయను. నాకు బ్యాక్ పెయిన్ అంటే అరే చల్ పండబెట్టి దెబ్బలేయాల్సింది. 85. ఏం చెప్పకరా వద్దు అంటున్నావు కదా. నేను ఏం చెప్తలేను. ఏదైనా వద్దు అంటున్నావు. జోక్ చేస్తురా. గోయింగ్ గుడ్ బాలా, గోయింగ్ గుడ్. ఇది 100 అయిపోయించుకున్నావా? 14 ఓవర్స్. కేవై కాకుండా. yes that's my name. ఓహా నీ పాస్పోర్ట్ కూడా అట్లా ఉంటుంది. ఎందుకంటే పాస్పోర్ట్ వెంకటేష్ పసునూరి. వెంకటేష్ రెడ్డి పసునూరి. ఫస్ట్ నేమ్ ఇస్ వెంకటేష్ రెడ్డి పసునూరి. ఓకే 1 ఓవర్ ఉండదని వచ్చింది. పర్లేదు. నాతో వికెట్ పడింది. ఎవరు రాకు 6 ఓవర్స్ ఉన్నాయి. యా 85. గోయింగ్ గుడ్ that's it. 1485. ఇంకొద్ది ఒక 75 స్ట్రైక్ లేదు. ఇంక నేను ఇప్పుడు తీసుకుందామంటే వికెట్ పడుతుంది. మళ్ళీ నేను అక్కడ అవుట్ అవుతాను. అవుట్ అయితే ఎక్కువ ప్రెషర్ అయిపోద్ది అని చెప్పి నేను షెల్లో ఆడాల్సి వచ్చింది. వికెట్లు పడుతున్నప్పుడు ఫస్ట్లోనే నేను నీకేమని చెప్పాను? నాకు స్ట్రైక్ ఇస్తా ఉంటే నేను కొట్టుకుంటాను. ఫస్ట్ మనోజ్ 3 balls తర్వాత అదే చేస్తున్నాను మేడం. మనోజ్ది వాడు కరెక్ట్గా వేస్తుందిలే. కాదు
ఫ్లాట్ బ్యాట్ కొట్టాలి. అది ఫ్లాట్ బ్యాట్ ఫస్ట్లోనే ఫ్లాట్ బ్యాట్ కొట్టలేను కదా. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక్క బాల్ స్ట్రైట్ అది నువ్వు బౌలర్ అంటే ఎందుకు కొట్టింది? ఓకే నువ్వు అన్నది కరెక్టే. యాక్చువల్లీ ఇప్పుడు విష్ణు కూడా అదే చెప్పాను. కానీ నేను అదే చెప్తాను. లాజిక్ ఏంటంటే ఈ దూరం ఎవడో బాలింగ్ వేసేది. సో నేను ఐ వాస్ ట్రస్టింగ్ మై టైమింగ్ అనమాట. 4 రాదు. ఇక్కడ ఎందుకంటే ఇద్దరు దూరం ఉన్నారు. బౌలర్ మిస్ అయితే 2 అది గ్యాప్. సో నేను కొట్టడం కూడా నెమ్మది కొట్టుకుంటున్నాను. కాకపోతే ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే ఆ ల్యాండ్ స్పీడ్ ఒకటన్నా పడితే లేదా ఒకటన్నా వీడు ఫుల్ వేస్తున్నారు. ఒకటో రెండన్నా పడితే మన జాగ్రత్త కొట్టలేదు. కీపర్ గారు దెంగింది. అవుట్సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తున్నాడు. లవ్లీ దేవ్. అరే అన్నవాడే బాల్ కనిపించింది నిఖిల్ ఇక్కడ పడి కింద దిగింది. గుడ్ కనిపించింది. కొంచెం అంటే ఏం 6 లేదా? చెన్నై తమిళ్ డిఫరెంట్గా ఉంటుంది. వేరే తమిళ్ చెన్నై తమిళ్ ఇంకారు బంతులు ఉన్నాయి. ఇంకారు బంతులు 4 బంతులు అయినాయి. ఇంక దేవు బ్యాట్ మార్చింది. మళ్ళీ అదే షాట్ కొట్టి వచ్చింది. అన్నీ రావకూడదు. అవన్నీ అష్టం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకో పడింది. ఇంకో 6లే. ఇంకొద్దిగా గట్టే కొట్టాల్సింటారా? ఓకే ఇట్స్ ఓకేలే. విజయ్ 5 ఓవర్లు ఉన్నాయి. షర్ట్ 6 బాల్ అన్నారా? ఇంకా 4 బాల్ రా. ఇంకొక 4 balls చెప్పా కదా. అది ఇంకొద్ది గట్టి కొట్టాలంటే వెళ్ళిపోయింది అంటున్నాను. ఎందుకని చెప్పిన అక్కడి నుంచి చూసినప్పుడు బాల్ స్ట్రైట్ గా రోల్ అయింది. ఎక్కడ రికార్డ్ అవుతుంది నిఖిల్ బ్రో? ఎక్కడ రికార్డ్ అవుతుంది? రోల్ అయింది. నేను రోల్ అయింది. తర్వాత ఎట్లా చూసుకోవచ్చు? ఏందిరా దేవ్ ఇంకొద్ది గట్టి కొట్టచ్చు. డిఫెన్స్ పెట్టాల్సింది. పోయింది అనుకున్నా. అప్పుడు ఓవర్ బాల్ అది లాస్ట్ లో మార్చాడు. నువ్వు అంత ముందే ఇచ్చేసావు. ఏంటి బ్రో ప్రాక్టీస్ లో మొత్తం అవే వేసాడు. నాకే వాడు స్లో మధ్యలో వేసేవాడు. కావాలి నువ్వేమో ముందే ఇచ్చేసావు. టచ్లోకి వచ్చేసావు. Come on guys, going good. నోటర్ ఈజీగా వస్తుంది. అన్ని ఓవర్లు ఆడితే ఆడి కొద్దిగా పుష్ చేయాలి. 20 ఓవర్లు ఆడితే ఒక నోటర్ వచ్చింది. విషయం అసలు కల్లోడు ఆ కల్లోడు పెట్టుకున్నాడు. సిక్స్ పోతుండేరా. బ్యాటింగ్ ఇట్స్ ఓకే. మున్నప్పటి కంటే బెటర్ రేపటి కోసం. లాస్ట్ బాల్ ఫినిష్ స్ట్రాంగ్.
అరే యార్ Shot Vijay, great shot boy. మిస్ ఆ బ్యాట్ కాదు ఈ బ్యాట్ 92. 1592. అసలు నాకు ఒక్కటి కూడా అసలు అడుగు కొడదామంటే ఈ ఇంటర్వ్యూలలో మెటర్ చాలా అవుట్ సైడ్ ఆఫ్ యాక్చువల్లీ అది కూడా షార్ట్ వెళ్ళింది కదా ఆ ఇంగ్లాండ్ వెళ్ళింది కదా నేను అనుకున్నా ఇది కూడా చాలా గట్టిగా వెళ్ళింది వెళ్ళిపోతుందిలే అందుకని అయిపోయింది చాలా లైట్ ఉంటుంది అది ఎవరు స్కోరింగ్ న్యూ బౌలర్ యువరాజ ఇప్పుడు పడిద్ది అనుకుంటున్నా బ్రో రివర్స్ కిట్ వద్దులే విజయ్ మధ్య గోయింగ్